ఫ్రెండ్స్ చూసారా, ఈ ఆకులన్నీ ముదిరిపోవడం వల్ల చెట్టుకు కొద్ది బలం కూడా తగ్గుతుందండి. అందుకే నేను ఇలా అన్నీ కటింగ్ ఇచ్చేసి ఇదండి చూడండి, చెట్టుకి ఇలా తీసేసి వేరే దేంట్లో అన్నా ఇలా వేసేసి ఈ చెట్టు ఉన్న కాడ నుంచి కింద వేరే చెట్లన్నిటి కూడా నీడ వచ్చేస్తుంది. ప్లస్ మనకేంటంటే ఆ ఆకుల వల్ల చెట్టు కొద్దిగా బలం తగ్గుతుంది, కాతపోతే తగ్గిద్ది. అందువల్ల ఇలా ఇప్పటికప్పుడు ఇలా కట్ చేసేదండి. ఇవి కూడా ఈ ముదిరి ఆకులు కొద్దిగా కట్ చేసేస్తూ ఉంటే పెట్స్ ఏమి ఉండదు. కింద ఆకులు ఎప్పుడైనా కట్ చేసేస్తూ ఉండాలండి. పెట్స్ కూడా అటాక్ అవ్వదు. ప్లస్ ఏంటంటే మనకి చెట్టు కూడా బాగా ఎదుగుతుందండి. బలవంతా ఆకుల్లోనే సరిపోకుండా ఇదండి ఇలా నేనైతే ఇంకా కింద చెట్లు కూడా బాగా పెరుగుతాయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా చేసుకుంటానండి. రోజు కంపల్సరీగా ఒక గంట అరగంట అయినా సరే ప్లాంట్స్ అన్నీ చెక్ చేసుకోవాలండి. మనం చెక్ చేసుకుంటూ ఉంటే కాతపూత కూడా ఇప్పుడు బాగుంటుందండి. ఏమైనా చీడపీడలు ఉన్నా సరే మనం చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇలా ఉండటం వల్ల ఇదండి, ఇలా ఆకు ముదిరిపోయింది కదా, ఈ ఆకులన్నిటినీ తొలగించేస్తా. అంటే ఇప్పుడు ఒక ఆకు ఇంకొక చెట్టుకి ఇలా ఉన్నా సరే వీటి మీద చీమలు పాకి ఈ చీమలన్నీ మిల్లీ బగ్స్ ఇలాంటివి రావడానికి బాగా అవకాశం ఉంటుందండి. అందువల్ల నేను ఎక్కువ కొన్ని ఆకులు మాత్రమే పెడతాను, మొత్తం ఆకులు కట్ చేసేస్తూ ఉంటా. వర్షంలో నైట్రోజన్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు చెట్టు బాగా ఎదుగుతుందండి. చూడండి ఎదుగుతుంది. దానివల్ల ఏంటంటే గుబురుగా కూడా బాగా అయిపోతుందండి. అందువల్ల నేను చాలా వరకు ఇలా అన్నీ కట్ చేసేసి తీసేస్తూ ఉంటానండి. బొబ్బాస్ చెట్టుకి కూడా ఇలా తీసేస్తా. ఈ ఆకులు కూడా ఇలా కట్ చేసేస్తూ ఉంటాను. ఇదో ఫ్రెండ్స్, నేను కొద్దిగా ఊరేళ్ళు వచ్చానంటే హైదరాబాద్ పని ఉండి, దానివల్ల కొద్దిగా నేను నీళ్లు పోయటం వీటి గురించి మా ఇంట్లో వాళ్ళకి తెలియలేదండి సరిగా. సరే కొన్ని బాగా వర్షం పడినప్పుడు జర్మినేట్ అయినవి కూడా ఇలా పడిపోతున్నాయి. చూసారు ఫ్రెండ్స్, ఈ చిన్న వీడియో అండి, కొద్దిగా మీకు ఉపయోగపడుతుంది అనేసి చేశాను. కట్ చేస్తా, చాలా రోజులైంది కాబట్టి ఇంకా వీడియోస్ అన్నీ మళ్ళీ స్టార్ట్ చేస్తానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.